పోలీసులకు చిక్కిన మావోయిస్టు దేవ. తెలంగాణ అడవుల్లోనే దొరికిన మరో 15 మంది PLGAకు శరాఘాతం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత. సో ఇక మావోయిస్టులను మార్చి 2026 ఆపరేషన్ కగారు. దేశంలో ఒక్క మావోయిస్టు ఉండకూడదు అని ఎవరు కంకణం కట్టుకున్నారు? అమిత్ షా కంకణం కట్టుకున్నారు. అసలు ఈ దేశంలో ఒక కేంద్రంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకోవాల్సింది ఏంది? ఈ దేశంలో చొరబాటుదారులు ఉండకుండా కంకణం కట్టుకోవాలి. అవునా? ఏది పాకిస్తాన్ వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ, వీళ్ళు చొరబాటుదారులు, ఉగ్రవాదులు. ఈ దేశానికి విదేశాల నుంచి వచ్చి ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఉండకుండా చేస్తానని ఈ మహా హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా కంకణం కట్టుకోవాలి. మొన్న పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారుల కారణం ఎవరు? దీదీ అని చెప్తున్నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కారణమైతే కేంద్రంలో ఉండి మీరేం చేస్తున్నారు? ఆమె పాదాలకు మొక్కుతున్నారా రోజు చొరబాటుదారులను బాగా రానియండి? సో ఈరోజు చేయాల్సింది హోంశాఖ మంత్రి ఏంటంటే, తీవ్రవాదులు అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు భారతదేశంలో ఉన్న ప్రజల కోసం మాత్రమే కొట్లాడేవాళ్ళు. భారతదేశం ఖరావు కాకుండా ఏంది తప్పించేవాళ్ళు. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది. ఏంది? భారతదేశంలో ఉన్న అడవులను కాపాడాలి, భారతదేశంలో ఉన్న అడవి బిడ్డల మీద జరిగే అన్యాయాలకు ఎదురుగా పోరాడాలి, భారతదేశంలోని అటవీ హక్కులను కాపాడాలి. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. నాకు తెలిసినంత వరకు మావోయిస్టుల సిద్ధాంతం. మావోయిస్టులు ఎవరికి వ్యతిరేకంగా పోరాడతారు? భారతదేశంలోనే ఉన్న పెట్టుబడిదారి దొర మనస్తత్వం ఉన్న వాళ్లకు, పేదలకు వ్యతిరేకంగా, పేదల మీద అరాచకాలు చేసేవాళ్ళు, అగత్యాయాలు చేసేవాళ్ళు, వాళ్ళని దోచుకునే వాళ్ళకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాడతారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని లేకుండా చేస్తానని ఆపరేషన్ కగారు పెట్టుకున్న ఈ హోంమంత్రి చొరబాటుదారుల విషయంలో మాట్లాడాడు. రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చి రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా పౌరసత్వం తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడారు. ఈ దేశాన్ని ఢిల్లీలో పాకిస్తాన్ నుంచి వచ్చి బాంబు పేల్చాడు. వాడు ఎందుకు వచ్చాడు? అంతకాలం ఏం చేస్తున్నాడు? ఇక్కడ బాంబులను తయారు చేస్తుంటే ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుంది. ఆ వ్యవస్థ రాళ్ళు ఆడుకుంటూ కూర్చుంటుంది. ప్రశ్నించింది లేదు, వాళ్ళని పట్టుకున్నది లేదు. బీహార్లో ఎన్నికలు అవుతున్నాయంటే 12 గంటల ముందు ఢిల్లీలో బాంబు పేలుతుంది. రేపు పశ్చిమ బంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే మళ్ళీ చొరబాటుదారుల వ్యవస్థ మళ్ళా వార్తల్లోకి వస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళు మాట్లాడరు. 10 ఏళ్ళు కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఇంకో నెల రోజులు అయితే 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఉండి ఈ అసలు ఈ దేశంలో మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? బయటోడు ఫస్ట్ మన దేశంలోకి రాకుండా చేసుకోవాలి. ఇంట్లో లొల్లి తర్వాత, బయటి లొల్లి ఫస్ట్ కదా మనం క్లోజ్ చేయాల్సింది. ఇంట్లో లొల్లిని మనం ఎప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం. నువ్వేం చేస్తున్నావు? అటవీని ఈ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసము, అటవీలో ఉన్న వన్యమృగాలను చెరబట్టడం కోసము, అటవీ సంపదను అడ్డగోలుగా దోచుకోవడం కోసము, అటవీ భూములను అన్యాక్రాంతం చేయడం కోసము, దీనికి ఎవరైతే ఈ కార్పొరేటు, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ చేసే ఈ ఆగడాలకు ఎవడైతే అడ్డొస్తున్నాడో వాళ్ళు ఈ అడవి బిడ్డలైన ఈ దేవుజీ కానీ, నక్సలైట్లు అనే పేర్లు కానీ, తీవ్ర పేర్లు ఏవైనా కానీ, వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న అటవీ సంపదను, అడవి బిడ్డల హక్కులను కాపాడడానికి వాళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెట్టి చేస్తున్నారు. వాళ్ళను లేకుండా చేసి అడవిని దోసుకోవడము, అడవి బిడ్డలను చెరబట్టడం కోసము ఈరోజు ఈ మార్వాడి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నది. వీళ్ళకి అడవి మీద కన్నుపడ్డది. ఎందుకంటే నక్సలైట్లు అడవులలో ఉంటే అడవులలోకి రానియట్లేదు.
వీళ్ళని లేకుండా చేస్తే అడవిని చెరబట్టవచ్చు. ఇది ఈరోజు ఇంత దారుణమైన నక్సలైట్లను ఆపరేషన్ కగారు పేరుతో 2026 మార్చి నాటికి లేకుండా చేస్తామని ఆయన శపథం తీసుకున్నాడు. ఈయన శపథం తీసుకోవాల్సింది ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలిస్తామని, ఈ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఈ చొరబాటుదారులను, ఈ ఉగ్ర మూకలను, ఈ రోహింగ్యాలను లేకుండా చేస్తామని, ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా అక్రమంగా చొరబాడిన విదేశీ ఉగ్రవాదులని తొలగిస్తామని శపథం ఈరోజు తీసుకున్నాడా? మరి లేదు. ఎందుకు తీసుకోరు? వాళ్ళు లేకపోతే వీళ్ళకు ఉనికి లేదు. పాము లేకపోతే ముంగీసకు విలువ లేదు అన్నట్టు, చెడు లేకపోతే మంచికి గౌరవం లేదు అన్నట్టు, ఈ చొరబాటుదారులు లేకపోతే, ఈ బాంబులు పేల్చకపోతే, ఈ తీవ్రవాదులు రాకపోతే బీజేపీకి అస్తిత్వమే లేదు. ఈ మార్వాడి గుజరాత్ వాళ్లకు ఇక్కడ పాలించే అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళని రానియాలే, వచ్చిన తర్వాత వచ్చారో అని లవదివం మొత్తుకోవాలి. అరే నిజమే అని వాళ్ళని కొట్టినట్టు చేయాలి, వీళ్ళు ఏడ్చినట్టు చేయాలి. మరి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావురా, గాడిదలు కాస్తున్నావు అంటే లేదు. అప్పుడు మాత్రం మనం సపోర్ట్ చేయం. వాడు వచ్చేంత వరకు సపోర్ట్ చేయం. వచ్చిన తర్వాత వాడు ఏదో లొల్లి చేస్తుండని అప్పుడు లబో దిబో అని మొత్తుకోవాలి. అగో చూసినావా వాడిని నేను కోరుతున్నా అని. వాడిని పట్టుకున్నది లేదు ఇంతవరకు. ఆపరేషన్ కగార్, ఏది ఆపరేషన్ సింధూర్, పహల్గామ్లోకి ఉగ్రవాదులు ఏమొచ్చారు? చలిలో మన సైనికులందరూ ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. ఆ చలిలో సైనికులు నిత్యము భద్రతా నిఘాలో ఉంటే మరి వీళ్ళు రావడానికి ఎవరు తావిచ్చారు? మీరు కాంప్రమైజ్ కావడం వల్లనే కదా వాళ్ళు ఆపరేషన్ పహల్గామ్లోకి వచ్చింది. హిందువుల పేర్లు పెట్టి హిందువుల మహిళల ముందు వాళ్ళ భర్తలను చంపుతుంటే మీకు సిగ్గు ఉండాలి కదా. సో ఆ చొరబాటుదారులని మనం ఆపలేము. వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మేము చేసినా మాకంటే గొప్పలు లేరంటావు. అవతల ఆపరేషన్ సింధూర్ని ఆపించింది నేనే అని చైనా వాడు కూడా చెప్పుకుంటున్నాడు. ఈరోజు మొన్నటి దానికి అమెరికా వాడు చెప్పుకున్నాడు, ఇప్పుడు చైనా వాడు చెప్పుకుంటున్నాడు. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఈ కేంద్రానికి ఏమన్నా ఉన్నదా? అమిత్ షా అసలు ఆయన రాజీనామా కాదు, ఆయన ఆత్మహత్య చేసుకున్నా కూడా శరణం లేదు దీనికి. అంత దారుణమైన వైఫల్యం తెలంగాణ ఈ భారతదేశంలో జరుగుతుంది. ఇంతగానం చొరబాటుదారులు వస్తున్నారు. మనకు సైన్యం లేదంటే సైన్యం ఉన్నది, వాళ్ళకు దేశం మీద ప్రేమ లేదంటే ప్రేమ ఉన్నది. లేనిది ఎవరికంటే ఈ రాజకీయ దౌర్బల్యం ఉన్న ఈ నాయకులకు. వీళ్ళు రాజీ పడడం వల్ల ఇదంతా జరుగుతున్నది. సో ఇట్లా మరో 15 మంది శరాఘాతము నక్సలైట్లను మాత్రము ఇక తుదముట్టించేందుకు కంకణం కట్టుకున్నాడు. సో ఇట్లా నక్సలైట్లను తుదముట్టించేందుకు కంకణం కట్టుకున్న అనేక మంది ఈ చరిత్రలో కలిసిపోయారు. మరి వీళ్ళ చరిత్ర ఎట్లా జరగబోతుందో మనం చూడాల్సిందే.